ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 22, 23 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో ఒక పెద్ద రహస్యం కూడా బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో గురువు లాభస్థానంలో యోగించబోతున్నాడు. అయితే ఈ సమయంలో మీకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక సింహ రాశిలో జన్మించిన వారికి ఆగస్టు 22, 23 తేదీల్లో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు అదృష్టం కూడా కలిసి రాబోతుంది. మీ యొక్క కష్టాల నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళలో గొప్ప తేజస్సు ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సింహ రాశిలో జన్మించిన వారికి జీవితం అంటే ఒక ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఏదైనా సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వ్యక్తులు అయితే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెద్దల పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. వీరు చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ వీరు మనస్సు అనేది చాలా సున్నితమైంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. వీరి కళ్ళలో గొప్ప తేజస్సు ఉంటుంది, గుండెల్లో ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొంటున్నారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ గొప్ప స్థాయిలో ఉండాలని అనుకుంటూ ఉంటారు. సంఘంలో వీరికంటూ ప్రత్యేకమైన స్థానం అయితే వీరికి ఉంటుంది. వీరి జీవితంలో అయితే మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ సింహ రాశి వ్యక్తులు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు, చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తారు. వీరి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం క్రమశిక్షణ, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే సాధించగలం అన్న గొప్ప నమ్మకం అయితే వీరికి ఉంటుంది. వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంతో వాటిని ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మాత్రం మనం చెప్పుకున్నట్లు అయితే పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు. వీరికి గర్వం ఎక్కువగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు, కానీ వీరికి జాలి గుణం, సున్నితమైన మనస్సు మాత్రమే ఉంటుంది. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి గర్వం అని అందరూ అంటూ ఉంటారు. వీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చేయరు. అయినా సరే వీరికి
మంచి జీవితం ఉంటుంది వీరికి. నా అనుకున్న వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, కానీ వీరికి శత్రువులు అధికంగా ఉంటారు, కానీ స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు. వీరికి స్నేహ బలం అనేది అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశిలో పుట్టిన వారికి మాత్రం మంచి లక్షణాలే అనేవి ఉంటాయి. అయితే ఈ సింహరాశి వారికి మాత్రం ఆగస్టు 22, 23 తేదీల్లో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. తాము చేసిన పాపపుణ్యాల వల్ల కొంతమంది వ్యక్తులు అయితే మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు అయితే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు ఊహించని అదృష్టం కలిసి వస్తుంది. కొన్నిసార్లు మీకు విరుద్ధంగా, కొన్నిసార్లు మీకు అనుకూలంగా వచ్చిన సమయాలు అయితే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీకు ఊహించని లాభాలు రాబోతున్నాయి. అంటే వ్యాపారంలో కానీ, మీరు చేసే వృత్తిలో కానీ మీకు రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనులు సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక లాభాలు కూడా అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారి యొక్క మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే మీకు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఉన్న వీరి యొక్క కళ కూడా ఈ సమయంలో నెరవేరబోతుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రయత్నాలు అనేవి కొనసాగించండి. ఉద్యోగం అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. శుభకార్యాల్లో కూడా మీరు ఈ సమయంలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు మీకు కాబోతున్నాయి. అలాగే ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ఖర్చులు కూడా ఈ సమయంలో పెరుగుతాయి. కొత్త వ్యాపారం గురించి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. బాగా ఆలోచిస్తారు. ఆలోచించి ఒక నిర్ణయానికి కూడా మీరు రాబోతున్నారు. ఈ సమయంలో మీకు బంధువుల నుండి సహాయం అందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల సలహాలు మీరు పాటిస్తారు. అయితే ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది. ఆమె యొక్క సహాయం కూడా మీకు అందుతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో కూడా సంపాదనలు పెరుగుతాయి. విద్యార్థులకు కూడా ఈ సమయంలో మీ యొక్క కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి విద్యార్థులు చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలను మీరు అందుకుంటారు. కుటుంబంలో కూడా మీరు అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం. భాగస్వామి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది. భాగస్వామితో మీరు రొమాంటిక్గా గడుపుతారు. ఇద్దరు కలిసి బయటకు కూడా వెళ్తారు. అలాగే ఈ సమయంలో అయితే మీకు ఊహించని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు. ఈ సమయంలో మీ పక్కనే ఉంటూ మీకు ఎన్నో నష్టాలను తేవాలని చూస్తున్నారు. వాళ్ళు మాత్రం నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. వారిద్దరి పట్ల జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.